వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇవాళ వీడియోలో మనం పాలిండ్రోమ్కి సంబంధించిన కాన్సెప్ట్, దానికి సంబంధించిన ప్రోగ్రామ్ విత్ స్ట్రింగ్స్ విత్ నెంబర్స్ కవర్ చేద్దాం. అలాగే మీరు రివర్స్ ఆఫ్ ఏ నెంబర్కి సంబంధించిన ప్రోగ్రామ్ కనుక చూడకపోతే ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేసాము, ఒకసారి అది చూసి రండి. దానికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే సేమ్ పాలిండ్రోమ్ నెంబర్స్లో మనం రివర్స్ ఆఫ్ ఏ నెంబర్ లాజిక్కే వాడతాం. సో అసలు పాలిండ్రోమ్ అంటే ఏంటి? పాలిండ్రోమ్ అంటే ఏదైనా ఓన్ కానీ, అంటే ఏదైనా పదాన్ని కానీ, ఏదైనా నెంబర్ని కానీ ఫ్రంట్ నుంచి రాసిన, అంటే ఫ్రంట్ నుంచి చదివినా లేకపోతే బ్యాక్ నుంచి చదివినా సేమ్ రావాలి. సపోజ్ ఇప్పుడు ఇక్కడ మేడం అనేది ఉంది, ఫ్రంట్ నుంచి చదివినా బ్యాక్ నుంచి చదివినా, లేకపోతే ఫ్రంట్ నుంచి రాసిన బ్యాక్ నుంచి రాసిన మేడం మేడంగానే ఉంటుంది. సో మేడం అనేది పాలిండ్రోమిక్ స్ట్రింగ్. సో నెక్స్ట్ 121 అనేది ఉంది, ఫ్రంట్ నుంచి రాసిన బ్యాక్ నుంచి రాసిన 121 121. సో 121 అనేది పాలిండ్రోమిక్ నెంబర్. ఇది స్ట్రింగ్, ఇది నెంబర్. ఈ రెండింటికి సంబంధించిన ప్రోగ్రామ్ ఇవాళ చూద్దాం. సో ఫస్ట్ ఇది అందరికీ తెలిసిందే కదా, నెగిటివ్ ఇండెక్సింగ్. బ్యాక్ నుంచి వెళ్తే -1 -2 -3 వస్తుంది నెగిటివ్ ఇండెక్సింగ్. సో ఫస్ట్ ఒక స్ట్రింగ్ తీసుకుంటాం, తర్వాత స్లైసింగ్ యూజ్ చేసి స్ట్రింగ్ని రివర్స్ చేస్తాం. నెక్స్ట్ ఆ రెండింటిని ఇఫ్తో చెక్ చేస్తాం, ఆ రెండు ఈక్వలా కాదా అనేది. అయితే పాలిండ్రోమ్ అని ప్రింట్ చేస్తాం, ఎల్స్ కాదు అనుకోండి నాట్ పాలిండ్రోమ్ అని ప్రింట్ చేస్తాం. దానికి సంబంధించిన కోడ్ అంటే జస్ట్ అల్గారిథమిక్ రూపంలో రాసాం. మ్యామ్ అనేది తీసుకున్నాం, మ్యామ్ని రివర్స్ చేసాం స్లైసింగ్ యూజ్ చేసి, అది అన్ని S1లో స్టోర్ చేసుకున్నాం. ఇప్పుడు S1 రెండు ఈక్వలా కాదో చెక్ చేస్తున్నాం ఈక్వాలిటీ ఆపరేటర్ యూజ్ చేసి. ఈక్వల్ అయితే పాలిండ్రోమ్ అని ప్రింట్ చేస్తాం, కాకపోతే నాట్ పాలిండ్రోమ్ అని ప్రింట్ చేస్తాం. ఇప్పుడు 121 అనే నెంబర్ ఉంది కదా, ఫస్ట్ 121 అనే నెంబర్ని రివర్స్ చేయాలంటే మీకు ఈ లాజిక్ రావాలి. ఇది మనం నిన్న చేసిన వీడియోలో ఉంది. సో ఒకసారి అది చూడకపోతే చూడండి. ఇదంతా పెర్ఫామ్ చేసిన తర్వాత ఇక్కడ రివర్స్ అనే వేరియబుల్లో నెంబర్ని రివర్స్ చేసినాక వచ్చిన వాల్యూ ఈ రివర్స్లో స్టోర్ అవుతుంది. అప్పుడు మనం ఇనీషియల్గా ఉన్న వాల్యూ ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం N1 అనే దాంట్లో. ఆ N1 రివర్స్ అయిన వాల్యూ చెక్ చేస్తాం. ఆ రెండు సేమ్ అయితే పాలిండ్రోమ్, ఎల్స్ అయితే నాట్ పాలిండ్రోమ్. సో ఇప్పుడు దానికి సంబంధించిన ప్రోగ్రామ్ ఒకటి చూద్దాం. సో ఇనీషియల్గా ముందు ఇక్కడ నెంబర్ ఒకటి ఇన్పుట్ తీసుకున్నాం, రివర్స్ అని 0 తీసుకున్నాం. ఇదంతా రివర్స్ ఆఫ్ ఏ నెంబర్కి సంబంధించిన లాజిక్. సో ఇప్పుడు ఏం చేసామంటే నమ్1లో నమ్ అనే వేరియబుల్ని స్టోర్ చేసుకున్నాం, నమ్ అనే వాల్యూని. ఎందుకు అంటే మనం రివర్స్ చేసిన తర్వాత ఆ రెండు ఈక్వల్ కాదో చెక్ చేయాలి కాబట్టి. సో నమ్1 ఈక్వల్ టు రివర్స్లో వాల్యూ ఉంది కాబట్టి ఆ రెండింటితో చెక్ చేసాం. చెక్ చేసిన తర్వాత అది పాలిండ్రోమ్ అయితే పాలిండ్రోమ్ అని, లేదు కాకపోతే నాట్ ఏ పాలిండ్రోమ్ అని ప్రింట్ చేసాం. సో ఇది ఓకే. దీని తర్వాత మనం స్ట్రింగ్స్కి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ రాద్దాం. S = ఇన్పుట్ ఆఫ్ ఇఫ్ S = S ఆఫ్ ::-1 అంటే రివర్స్ అయ్యింది స్ట్రింగ్, అది చెక్ చేస్తున్నాం. సపోజ్ అది ట్రూ అయింది అనుకోండి, అప్పుడు మనకేం ప్రింట్ అవ్వాలి, ప్రింట్ పాలిండ్రోమ్ అని ప్రింట్ అవ్వాలి. లేదు అది అసలు కేస్ ఫాల్స్ అయింది, అంటే ఇఫ్లో కండిషన్ ఫాల్స్ అయింది, అప్పుడు ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎల్స్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్లో మనం ఏం రాస్తాం, నాట్ ఏ పాలిండ్రోమ్ అని రాస్తాం. ఎందుకంటే అది పాలిండ్రోమ్ రివర్స్ చేసినాక సేమ్ కాదంటే అది పాలిండ్రోమ్ కాదు అని అర్థం. సో ఇలాగే మనం ఇంకోటి రాయొచ్చు అనమాట. S1 = ఇన్పుట్ ఆఫ్ అని ఒకటి తీసుకుందాం. ఇదేంటంటే ఫర్ లూప్ యూజ్ చేసి ఎలా రివర్స్ చేయాలి. కే అని ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నాను ఇనీషియల్గా నేను. సో ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాను, ఫర్ I ఇన్ S1. సో S1లో ఉన్న ప్రతి వేరియబుల్కి ఇటరేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తానంటే K = I + K. ఇప్పుడు ఏమైంది, సపోజ్ నేను చెప్తాను చూడండి. ఫైనల్గా ఏం చేస్తున్నాం, ఇఫ్ S1 = K అనుకోండి, ప్రింట్ పాలిండ్రోమ్ అంటున్నాం. ఎందుకంటే మనం తీసుకున్న ఇన్పుట్ తర్వాత మనం తీసుకున్న K వాల్యూలో మనం రివర్స్ చేసి యాడ్ చేసిన తర్వాత పాలిండ్రోమ్ అనుకోండి, మనం దాన్ని పాలిండ్రోమ్ అంటున్నాం. లేదు కాదనుకోండి, ఎల్స్లో నాట్ ఏ పాలిండ్రోమ్ అని రాస్తాం. ప్రింట్ నాట్ ఏ పాలిండ్రోమ్. సో ఇది సేవ్ చేసి ఒకసారి రన్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఏదైనా ఒక నెంబర్ ఇవ్వాలి కదా, 121 అనేది పాలిండ్రోమ్ కదా. సో మనకి పాలిండ్రోమ్ అని ప్రింట్ అయింది. తర్వాత పాలిండ్రోమ్ ఇన్ స్ట్రింగ్స్ అంటే ఒక ఇన్పుట్ ఇద్దాం, మామ్.
సో మామ్ అనేది పాలిండ్రోమ్ కాబట్టి పాలిండ్రోమ్ ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఒక ఇన్పుట్ ఇవ్వాలి. ఇక్కడ కూడా నేను ఏమి ఇస్తాను, మలయాళం అని ఇస్తాను. మలయాళం అనేది ఒక పాలిండ్రోమ్ కదా, సో మలయాళం పాలిండ్రోమ్ అని ప్రింట్ అయింది. ఎలాగో అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను మలయాళం అనే సో సింపుల్గా మీకు అర్థం కావడానికి మామ్ అని తీసుకున్నా. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఫస్ట్ మామ్ అనేది నేను ఇన్పుట్ కింద తీసుకున్నా. అంటే S1 ఈక్వల్ టు మామ్. S1 మామ్ అంటే ఇన్పుట్ మామ్ తీసుకున్నా. మామ్ తీసుకున్నప్పుడు ఏమైంది, మామ్లో ఫస్ట్ క్యారెక్టర్ ఏంటి, ఎం కదా. సో ఇక్కడ ఏంటి I ప్లస్ కే. I ఏంటి ఎం కదా, ఫస్ట్ ఎమ్. నెక్స్ట్ కే ఏంటి, కేలో ఏం లేదు, సో ఎమ్. నెక్స్ట్ ఏమవుతుందంటే ఇప్పుడు ఈ ఎం అనేది కేలో స్టోర్ అవుతుంది. కే ఈక్వల్ టు రాసాం కదా, కేలో ఎం స్టోర్ అయింది. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత, నెక్స్ట్ ఐ వాల్యూ 0. ఇప్పుడు 0 ప్లస్ కే అంటే ఏంటి, ఇందాక ఆల్రెడీ కేలో ఎం స్టోర్ అయింది. ఇప్పుడు 0 ప్లస్ కే అంటే ఓ ప్లస్ కే అంటే ముందు ఓ రావాలి, తర్వాత ఎం రావాలి. సో ఇప్పుడు కేలో ఏం స్టోర్ అయింది, కే ఈక్వల్ టు 0m అనేది స్టోర్ అయింది, 0m స్టోర్ అయింది. సో నెక్స్ట్ తర్వాత మళ్ళీ ఎం ఉంది. ఎం ఏంటి, కేకి ముందు యాడ్ అవుతుంది, 0mకి ముందు. సో ఇక్కడ ఎం వస్తుంది. రెండు సేమ్ కదా, అలా యాడ్ చేసినప్పుడు మనకి సేమో కాదో తెలుస్తుంది. సో ఇక్కడ మనం కాంది ఒకటి ఇచ్చాం అనుకోండి, పాలిండ్రోమ్ కాంది. సో మనం 231 232 పాలిండ్రోమే కాబట్టి పాలిండ్రోమ్ అని ప్రింట్ అయింది. స్ట్రింగ్స్లో ఒకటి ఏబిఏ ఇస్తున్నాను, అది పాలిండ్రోమ్ కాబట్టి పాలిండ్రోమ్ ప్రింట్ అయింది. ఇక్కడ పాలిండ్రోమ్ కాని స్ట్రింగ్ ఒకటి ఇద్దాం, OLAP. పాలిండ్రోమ్ కాదు కదా, సో నాట్ ఏ పాలిండ్రోమ్ ప్రింట్ అయింది. ఇది పాలిండ్రోమ్కి సంబంధించిన ప్రోగ్రామ్ అనమాట. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.